హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము విజయవాడ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నామండి. సో మేము ఎలా వెళ్ళాము, అక్కడ దర్శనం ఎలా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అసలైతే మా ప్లాన్ ఇది కాదు. సిద్ధు వచ్చిన తర్వాతకి వెళ్దామని చెప్పి అనుకున్నాము, కానీ ఇప్పుడు అనుకోకుండా వెళ్తున్నాం అనమాట. సిద్ధు రావడానికి ఇంకా 1 మంత్ టైం పట్టింది. సో ఈలోపు ఒకసారి వెళ్ళి వద్దాము అని చెప్పి అనుకుని అయితే బయలుదేరి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా బయలుదేరదామని చెప్పి అనుకున్నాము, కానీ మాకు ఇంటి దగ్గరే చాలా అంటే చాలా లేట్ అయ్యి ఉండే. 7 అట్లా అయింది మేము ఇంటి దగ్గర బయలుదేరడానికి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకెంత టైం పట్టిద్దో, అసలు దర్శనం ఎలా జరుగుద్దో అని చెప్పి చాలా అంటే చాలా అనుకుని ఉంటుంది. కానీ అక్కడ మేము వెళ్ళేసరికి అక్కడికి 12 అట్లా అయింది. మేము ఇంటి దగ్గర నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి మేము 7కి అట్లా బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అట్లా అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మాకు ఒక 2 అవర్స్ పట్టింది అన్నట్టు అక్కడ దర్శనానికి. చాలామంది ఉన్నారు ఆ రోజు. ఫ్రైడే అవ్వడం ఒకటి, ఇంకా హాలిడేస్ అవ్వడం ఒకటి, సమ్మర్ హాలిడేస్ కదా, చాలామంది ఉన్నారు. 2 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది అయితే మేమైతే పడలేదు. కాకపోతే వెళ్ళడానికి మాత్రం మాకు లోకల్లో కొంచెం ఇబ్బంది అయి ఉండే. ఇంకా రూట్ అనేది కొద్దిగా క్లియర్ అనేది లేక కొంచెం మాకు అక్కడ రూట్ దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇంకా చెప్పాలంటే మేము అమ్మవారి దర్శనానికి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాతకి మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. మేము నార్మల్గా ఎప్పుడు వెళ్ళే దారే కదా అన్నట్టుగా కొండపైకి ఎక్కే దారి నుంచి వెళ్దాం అన్నట్టుగా మేము స్ట్రైట్గా వెళ్ళిపోయినాము. ఆ రోజు ఫ్రైడే అవ్వడము, ఇంకా సమ్మర్ హాలిడేస్ అవ్వడము, ఫుల్ ట్రాఫిక్ అయి ఉండే. ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదన్నట్టుగా మమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు అయితే వేరే దారి నుంచి పంపించారు. అక్కడ మాకు ఒక ½ అన్ అవర్ లేట్ అయి ఉండే. ఇంకా అంతకుమించి అంతా మంచిగానే జరిగింది. పైన దర్శనము, అమ్మవారి దర్శనము ఇంకా అంతా బాగానే జరిగింది. ఇక్కడ ఈ ట్రాఫిక్ దగ్గర ఒక్క దగ్గర మాత్రం ఒక ½ అన్ అవర్ లేట్ అయి ఉండే. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాతకి అమ్మవారి దర్శనానికి వచ్చాను. నాకైతే రూట్ అయితే చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళే దారి స్ట్రైట్ దారి, ఇంకా కొండపైకి దర్శనం ఉండే. కానీ ఇప్పుడు మేము వెళ్ళిన దారి ఒకటి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది. ఇంకా చిన్న చిన్న గల్లీలు అట్లా. మళ్ళీ అందులో ఒకటి ఈ గుహలో నుంచి అసలు భలే ఉందండి. ఇది మాత్రం కొండను తొలిచి అసలు ఈ దారి అనేది నాకు చాలా నచ్చింది. మీరు అక్కడ చూస్తున్నట్టయితే పైన గుట్ట ఉంది కదా, ఆ గుట్టకు అసలు ఈ నార్మల్గా మనం తీసుకెళ్ళి అక్కడ ఇట్లా అతికిచ్చినట్టే ఉన్నాయి ఆ ఇల్లులు అయితే. నాకు ఎంత బాగా నచ్చినాయో. మనం దూరం నుంచి చూస్తేనైతే చిన్న చిన్న అగ్గి పెట్టెల్లాగా అనిపించినాయి, కానీ మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ, ఎలా పైకి ఎక్కుతున్నారు, ఎట్లా దిగుతున్నారు ఏంటి అనేది నాకైతే అసలు ఫుల్ ఎగ్జైటీగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. ఎందుకు అనంటే అక్కడ అందరినీ చూసుకోవడానికి అమ్మవారు అక్కడే ఉంది. సో ఎలాగైనా బతికేయచ్చు అని చెప్పి అనిపించిందండి. మొత్తానికైతే విజయవాడలో ప్రతి ఒక్క గల్లీ తిరిగి మేము టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మొత్తానికైతే మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు. ఇంక ఇక్కడైతే ఎంతమంది ఉన్నారంటే, ఆ రోజు ఫ్రైడే అవ్వడము, ఇంకా సమ్మర్ హాలిడేస్ అవ్వడము మరి ఏంటో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఫుల్ మంది ఉన్నారు. మొత్తానికైతే మేము అమ్మవారి దర్శనం కోసం అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చింటిమి. ఇంకా అమ్మవారికి మేము పసుపు కుంకుమలు సమర్పించాలని చెప్పి అనుకొని ఇక్కడైతే తీసుకున్నాం అన్నట్టు. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ, ఇంకా చీర, కొబ్బరికాయ ఇట్లా అన్నట్టు. ఇంకా మనం సపరేట్ తీసుకొని అవసరం లేదు, అన్నీ కలిపి ఒకే ప్యాకింగ్లో మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ మేము మాత్రం అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం కాబట్టి మేము రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ మంగళసూత్రాలు ఉన్నాయి కదా, ఇవి మాకు హుండీలో వేయండి అని చెప్పారు. మనకి ఏదైతే కోరుకుందో అది మనం మనసులో కోరుకొని మంగళసూత్రాలు హుండీలో వేస్తే అమ్మవారు మనకు కోరుకున్న కోరికలు కంపల్సరీగా తీర్చుద్ది అని చెప్పి అక్కడ వాళ్ళైతే చెప్పుంటే మేము అదే చేసినాం అన్నట్టు. ఇంకా అక్కడ మనకు సెట్ వైజ్గా ఇస్తున్నారు. మాకు ఆ సెట్కి ఎంత అంటే 700 పడింది. ఇంకా దాంట్లో మనకు చీర, గాజులు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయ, పూలమాల ఇలా ప్రతి ఒక్కటి అయితే ఇచ్చిరు. ఇంకా విత్ మంగళసూత్రంతో సహా ఇచ్చిరు అన్నట్టు. ఇంకా ఈ వీటన్నిటిని మేమైతే ఇంకా పైన కొండ దగ్గరికి అయితే తీసుకెళ్ళినాం. అమ్మవారికి హుండీలో సమర్పించేసి ఇంకా చీర అనేది మనం అక్కడ కౌంటర్లో ఇస్తే సరిపోతుందంట. కౌంటర్లో ఇచ్చి మనం అక్కడ రసీద్ అనేది రాపించుకోవాలని చెప్పారు. ఇంకా మేము పైకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. పైనకి వెళ్ళిన తర్వాతకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఇంకా అక్కడ నేనైతే వీడియోస్ అయితే తీయలేను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 7th ఫ్లోర్లో అమ్మవారు ఉంటారని చెప్పారు అన్నట్టు. మేము వెళ్ళినప్పుడు మాత్రం మేము ఫస్ట్ 6 ఇయర్స్ ముందే వెళ్ళినామని చెప్పాం కదా, అక్కడ లెఫ్ట్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి వెళ్ళుంటుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్లో కొండ ఉంది, ఇక్కడ రైట్లో ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ నుంచి 7th ఫ్లోర్లో అమ్మవారు ఉంటుంది, మీరు లిఫ్ట్లో వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా మేము లిఫ్ట్లో 7th ఫ్లోర్ వరకు అయితే వెళ్ళుంటుంది. అంటే మేము 500 టికెట్ తీసుకున్నాం అన్నట్టు. 500 టికెట్, ఇంకా 100 టికెట్, 300 టికెట్, ఇలా ఫ్రీ దర్శనం ఇట్లా ఉన్నాయి అన్నట్టు. మేము 500 టికెట్ తీసుకొని లిఫ్ట్లో 7th ఫ్లోర్ వరకు అయితే వెళ్ళినాం. 7th ఫ్లోర్ నుంచి మనకు అమ్మవారి దర్శనానికి అయితే మనకు డైరెక్ట్ గడప దగ్గరికి అయితే
ఉంటుందన్నట్టు దర్శనము. కాబట్టి మేము 500 టికెట్ తీసుకొని ఉంటుంది. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి బయటికి వచ్చిన తర్వాతకి మళ్ళీ నేను ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేసి ఉంటుంది అన్నట్టు. ఇంకా చాలా వరకు అయితే నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు ఒకటి వర్షం కూడా వస్తుంది. నేను లోపలికి ఫోన్ ఒకటి తీసుకెళ్ళలేదు. ఇంకా నార్మల్గా బయటకు వచ్చిన తర్వాతకి టెంపుల్ ముందైతే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఒకటి పెట్టుండే. ఇంక ఇక్కడ మనం ఏదన్నా మొక్కుకున్నా అది నెరవేరిన తర్వాతకి మనం ఈ విధంగా అమ్మవారికి అయితే మనం తులాభారం రూపంలో మన మొక్కు అయితే చెల్లించవచ్చు అంట. ఇక్కడ తులాభారం కూడా ఏర్పాటు చేసారు. చాలా బాగుంది. అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. 6 years తర్వాతకి మేము అమ్మవారి దర్శనానికి వచ్చాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి కరుణ కటాక్షం మీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి సపోర్ట్ కూడా నాకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.